హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మొక్క ఎంతమంది తెలుసండి? దీని పేరు నల్లేరు అంటారు. పల్లెటూరులో అయితే ఇది చాలా విరివిగా పెరుగుతూ ఉంటుంది. చెట్ల మీద బాగా పాకు ఉంటుంది. అట్లానే చాలామంది దీన్ని ఇంటి ఫెన్సింగ్గా కూడా వేసుకుంటారు. పాత రోజుల్లో అయితే చాలామంది దీన్ని రోటి పచ్చడిగా కూడా చేసుకొని తినేవాళ్ళండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా బోన్స్కి చాలా మంచిదండి. కొన్ని సర్వేస్లో తెలిసింది ఏంటి అంటే, ఇరిగిన బోన్స్ కూడా సెట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది అని డాక్టర్స్ దీన్ని రుజువు చేశారండి. సో మనకు మోకాలు నొప్పులు ఉన్నా కానీ, ఇంకేదన్నా జాయింట్ పెయిన్స్ ఉన్నా కానీ, ఇటువంటి వాటికి మనం రోజు తీసుకున్నటువంటి డైట్లో వారంలో ఎట్లేదన్నా ఒక రెండు రోజులైనా కానీ రోటి పచ్చడి రూపంలో తీసుకోవడం చాలా మంచిది. అలానే సిటీస్లో ఉన్న వాళ్ళకి ఈ మొక్క దొరకకపోవచ్చు. ఇక్కడ జాయింట్స్ ఉన్నాయి కదండి, ఈ జాయింట్స్ని కట్ చేసి కుండీలో వేసుకుంటే పెరుగుతుంది. లేదు అలా కూడా మాకు ఇది పాసిబిలిటీ లేదనుకున్న వాళ్ళు పౌడర్ రూపంలో దొరుకుతుంది. పౌడర్ తెచ్చుకొని రోజు ఉదయం సాయంత్రం ఒక్కొక్క స్పూన్ని వాటర్లో డైల్యూట్ చేసుకొని తీసుకోవచ్చు. సో అలా చేసుకున్నా కానీ ఇది మనకు మంచి బెనిఫిట్స్ వస్తాయండి. మన యొక్క బోన్స్ అనేటివి చాలా హెల్తీగా ఉంటాయి. సో అందుకని ప్రతిరోజు మనం దీన్ని ప్రతిరోజు కాకుండా వారంలో 2 సార్లు అయినా కానీ మన డైట్లో యాడ్ చేసుకోవడం మంచిది. అయితే దీని క్లీనింగ్ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. నేను జస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ నాకు. దీని చేత క్లీన్ చేశాను. కొంచెం వచ్చింది బాగా. తర్వాత ఏం చేశానంటే వెంటనే గ్లౌజెస్ వేసుకొని చేశాను. దీని క్లీనింగ్ నేనైతే గ్లౌజెస్ వేసుకొని చేశానండి. స్టార్టింగ్ బాగా అనిపించింది, అందుకని గ్లౌజెస్ వేసుకున్నాను. దీన్ని జస్ట్ ఇలా పీల్ ఆఫ్ చేసుకుంటే వచ్చేస్తుందండి. మనం చిక్కుడుగాయలు వలుస్తాం కదా, అలా చేసుకోవచ్చు. ఇలా పీల్ ఆఫ్ చేస్తే క్లియర్గా వచ్చేస్తుందండి. తర్వాత దీన్ని వాటర్లో డైరెక్ట్గా మనం చేయబెట్టినట్లయితే అప్పుడు కూడా మన అనిపిస్తుంది. నేను తీసేసి ఇలా మెష్ ఉన్నటువంటి బౌల్లో వేసుకున్నాను. సో దీన్ని ట్యాప్ కింద పెట్టేసి నీట్గా క్లీన్ చేసుకొని పచ్చళ్ళలా చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఎండుమిరపకాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ తీసుకోవచ్చండి. అట్లానే కొంచెం చింతపండు, జీలకర్ర, ధనియాలు, కొంచెం పసుపు, ఇంగువ అండి. ఇవి యాడ్ చేసుకొని మనం రోటి పచ్చడిలా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా ఆరోగ్యం. సో మీరు కూడా డైట్లో దీన్ని యాడ్ చేసుకోండి. మంచి ఫైబర్ వస్తుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.